అంటే పద్ద నిశ్చితార్థానికి నేను నా ఫ్రెండ్స్ ని పిలుచుకోవచ్చా లేదా అని అడగడానికి వచ్చాను నాన్న. ఇందులో అనుమతి కోరాల్సిందేముందమ్మా, చక్కగా పిలుచుకోవచ్చు. అలాగే నాన్న, అలాగే. ఆగమ్మా. ఏం దాస్తున్నావు? అదే, నా దగ్గర ఏం దాస్తున్నావని అడుగుతున్నాను. అడుగుతున్నాను కదా, చెప్పమ్మా. ఏం లేదు నాన్న, ఏం లేదు. నా దగ్గర నీకు మొహమాటం ఏంటమ్మా? ఏ విషయమైనా నిర్భయంగా చెప్పొచ్చు. ప్రేమ విషయం మాత్రం చెప్పుకోలేనా? అయితే ఏం లేదు కదా? లేదు నాన్న, లేదు. సరే, లోపలికి వెళ్ళు. సరే. అటు పద్దుకి గాని ఇటు నాన్నకి గాని చెప్పుకోలేను. అసలు ఈ విషయం వెంకికి తెలిస్తే తనెంత షాక్ అవుతాడో. వెంకి రాగానే చెప్పాలి. దేవుడా, ఏంటి నాకి పరీక్ష? జానకి, జానకి, నా మాట వినవే. జానకి, నన్ను ఆపకు బామ్మ. ఈ రోజు అది నా చేతిలో చచ్చిందనుకో. నా మాట వినవే, ఆగవే. నేను ఆగను బామ్మ. ఈ రోజు అటో ఇటో తెలుస్తాను. అయ్యో, నా మాట వినవే జానకి. నీకేనే చెప్పేది. వసే వసే, ఇప్పుడు దాని దగ్గరకు వద్దు. నా మాట వినవే. వైశాలి, వసే వైశాలి. వసే వైశాలి, రావే బయటికి. జానకి, మనం పదే పదే ఇంటికొచ్చి దీన్ని నిలదీయటం ఎవరికంటైనా పడిందంటే మొదటికే మోసం వస్తుంది. నా మాట విని వెళ్ళిపోదాం రా. లేదు బామ్మ, ఈ రోజు తేల్చుకోవడానికే. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి మీ వాదన? రేపు నా ఇంట్లో నిశ్చితార్థం ఉంది. ఆ కార్యం అయిందంటే తర్వాత పెళ్లి ఏర్పాట్లుంటాయి. కూతురు పెళ్ళంటే తల్లికి పండుగతో సమానం. ఆ పండుగ నేను ఆనందంగా గడపలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది నాకు. ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. రేపు పద్మావతి వెంకీల నిశ్చితార్థ ఏర్పాట్లు జరగబోతున్నాయి. రేపు ఈ పాటికి జరిగిపోతాయి కూడా. పద్మావతి నా కూతురైతే పర్వాలేదు, అదే నీ కూతురైతే ఏంటి పరిస్థితి? తల్లిగా నేను పడుతున్న వేదనని అర్థం చేసుకుని నా కూతురెవరో చెప్పవే. 20 ఏళ్లగా మీ దగ్గరే ఉన్నప్పుడు మీరే గుర్తించలేనప్పుడు నేనెలా గుర్తిస్తాను? అంటే ఆ ఇద్దర్లో నీ కూతురెవరో నీకు తెలీదా? తెలీదు. తెలీదు? తెలీదు. మంచితనంతో అడిగితే నువ్వెందుకు చెప్తావే? నిన్ను
వదలండి. వదలు. వదలు. ఆ నిజంతో పాటు ఇది కూడా చేస్తే ఒక పని అయిపోతుంది. నన్ను వదులు బామ్మ. జానకి, జానకి, ఎందుకే ఇంత ఆవేశం? నిజం చెప్పమంటే తెలియదని ఎలా అబద్ధం చెప్తుందో చూసావు బామ్మ. ఓసే, ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా అడిగావు. అయినా సరే నీ దగ్గర నుంచి నిజం రావటం లేదు. పిల్లల జీవితాల్లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే రోజులొచ్చాయి. ఎప్పటికైనా నువ్వు నోరు తెరవకపోతే ఎట్లానే? నేను కోరుకున్నది ఒక్కటేనే, నా వంశం మలినమైపోకూడదు, నా వంశంలో కల్తీ ఉండకూడదు. అది మేం తట్టుకోలేమే. నీ కూతురు పద్మావతి అయితే మాకొచ్చిన సమస్య లేదు. చెప్పవే. మీరు ఎంత అడిగినా నాదొక్కటే మాట. ఆ 2 రూపాయల్ని చూసి అందులో మీ కూతురెవరో నా కూతురెవరో నిర్ధారించలేను. అలా నిర్ధారించాలంటే ఒక గుర్తును చూడాలి. గుర్తా? అవును, ఎవరు రక్తం ఎవరో తెలిపే ఆనవాలది. ఆ గుర్తేంటో చెప్పు, మేం చూస్తాం. రేపు ఫంక్షన్ దగ్గరికి వస్తాను. నా కూతుర్ని వెతికి పెడతానని మాటిచ్చి మాట నిలబెట్టుకోలేదేంటని సర్పంచ్ గారిని నిలదీస్తాను. అప్పుడు కూడా మీరు నోరు తెరిచి నిజం చెప్పకపోతే ఆ గుర్తును బట్టి నా కూతుర్ని గుర్తించి తీసుకెళ్ళిపోతాను. రేపటి వరకు ఎదురు చూడండి. అది చెప్పింది నిజమా బామ్మ, లేక తప్పించుకోవడానికి చెప్పిన అబద్ధమా? రేపటిదాకా ఎదురు చూడక తప్పదే. నిశ్చితార్థంలో ఏం జరగబోతుందో ఏమో. పదా రా. ఈ వెంకీ ఎక్కడికెళ్ళాడు? వెంకీ ఎక్కడికెళ్ళా? బయట చిన్న పనుండి లేనులే. అర్జెంట్గా ఓ విషయం మాట్లాడాలి, రా. ఏంటది? చెప్తాను, రా. రా. అలివేలు, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నాన్నగారు రేపు నిశ్చితార్థమని చెప్పారు కదా. అవును. ఇందాక నిశ్చితార్థానికి కావలసిన చీరలు కూడా తెప్పించారు. అవునా? చాలా ఫాస్ట్ గా ఉన్నారే. ఇందాకటి నుంచి నా మనసులో లేదు. అందరూ కోరుకున్నట్టే నిశ్చితార్థం జరగబోతుంది, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? నిశ్చితార్థం ఎవరితోనో తెలుసా? ఇంకెవరికి? మనకే. కాదు. కాదా? నిశ్చితార్థం మనిద్దరికి కాదంట. మరి నీకు పద్మావతి కంట. What? నాకు పద్మావతికా? అవును. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరూ అదే మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు. మనిద్దరం ప్రేమించుకున్నాం, మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సడన్ గా ఇలాంటి నిర్ణయం ఏంటి? నాకు ఇష్టం లేని పని ఎలా చేస్తాను? మహానటులందరినీ మిక్సీలు వేసి ఫ్లెక్సీ చేసినట్టున్నారా బాబు నువ్వా? మరి పద్మావతి ఏంటి అలా మాట్లాడింది? ఏమని? నువ్వు పద్మావతిని ప్రేమిస్తున్నావని చెప్పింది. ఏంటేంటేంటేంటేంటేంటి? అవును, నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పింది. నేను ప్రేమించడం ఏంటి? మతిపోయిందా? నీకు కూడా తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పింది. అవ్వా 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 అవ్వా! నా ప్రమేయం లేకుండా నా పైన ఇంత కుట్ర జరుగుతుందా? ఛే! ఎంత దారుణం! ఎంత ఛే! దారుణాల గురించి నువ్వే మాట్లాడాలి మరి. అయితే తను చెప్పింది నిజం కాదు కదా? అలివేలు, అసలు అసలు ఈ మాటని ఎలా అడగగలుగుతున్నావు? ఏం చేయమంటావ్? దాని మాటలు విన్నప్పటి నుంచి నా పరిస్థితి కరెంట్ షాక్ తగిలినట్టుంది. నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? ఈ విషయం మీ నాన్నగారికి చెప్పేయచ్చు కదా. ఇప్పుడు ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు.
ప్రయోజనం లేదని పద్మావతం చేసుకోమంటావా ఏంటి? అలాంటి సిచ్యువేషన్ వస్తే మన ప్రేమకి విలువే ఉంటుంది. మరి ఏం చేద్దాం? ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? పారిపోదాం. ఏమన్నా? పారిపోదామన్నాను. ఇంకోసారి చెప్పు. పెద్దలని ఒప్పించి ఒకటి కాలినప్పుడు పారిపోయి పెళ్లి చేసుకోవడం మంచిది. అది మాట్లాడుకోవడానికి చిన్న మాట అయి ఉండొచ్చు, కానీ చెయ్యాలంటే పెద్ద సాహసమే అవుతుంది. అయినా పర్వాలేదు. ఈ విషయం ఊరందరికీ తెలిస్తే సర్పంచ్ గారి పరువు పోతుంది కదా. నాన్న పరువు కంటే నాకు నా ప్రేమే ముఖ్యం. మరి పద్మావతి పరిస్థితి ఏంటి? నా జీవితం నాది, దాని జీవితం దానిది. కుటుంబ గౌరవం గురించి ఆలోచించవా? కుటుంబ గౌరవం కంటే నాకు నా భవిష్యత్తే ముఖ్యం. ఇంకొకసారి ఆలోచించాలి వేలు. ఒక్కసారి అడుగు బయట పెట్టామంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాన్ని కోల్పోతాం. కులం, మతం, పరువు, మర్యాద, గౌరవాల కంటే నేను ప్రేమించిన వాడితో నా జీవితం ముడిపడమే నాకు ముఖ్యం. అయితే ఏం చేద్దాం? సరిగ్గా రాత్రి 12 గంటలకి నేను బట్టలు సర్దుకొని బయటుంటాను. నువ్వు కూడా వచ్చే. ఆడపిల్లవి నువ్వే ఇంత ధైర్యం చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను? నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు కదా? ఉండదు. ఈ విషయం పొరపాటున కూడా లీక్ అవ్వకుండా చూసుకో. సరే. సరిగ్గా 12 గంటలకి. ఓకేనా? ఓకే. బాయ్. రే రే ఏంట్రా ఇదంతా? ఏది బాబాయ్? మీ అమ్మ నీ శంప సెల్లుమణిలా కొట్టడిగితే పద్మావతిని చేసుకుంటానన్నావు. అలివేలుని మార్చడానికే ప్రేమించినట్టు నటించానన్నావు. ఇప్పుడేమో అలివేలుతోటి అర్ధరాత్రి జంపైపోవడానికి సిద్ధమైపోతున్నావు. ఎరా ఇది ఏమన్నా న్యాయంగా ఉందా నీకు? నాకు న్యాయం అనిపించింది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా బాబాయ్. రేయ్ నువ్వు ఎలాంటి ఓసర వెలిగాడు అని నాకు ముందే తెలుసుంటే నీ గురించి బావకి ఎప్పుడూ చెప్పేసిపోండి. పద్మావతిని చేసుకుంటానన్నది నిజమా? అలివేలుతో లేచిపోతానన్నది నిజమా? అసలు నువ్వు ఈ రెండు కుటుంబాలని కలుపుదామని వచ్చావేంట్రా? లేకపోతే ఇంకేదైనా చేయాలని దుర్దేశంతో వచ్చావా? ముందు నాకు నిజం చెప్పు. నీ అనుమానాలన్నిటికీ సమాధానం ఈ రోజు రాత్రి 12ంటికి తెలుస్తుంది బాబాయ్. ప్రేమ అన్న మాట వింటేనే మండిపడిపోయే పిల్ల. అలాంటి పిల్ల ఎంతలా తెగించేసింది? ప్రేమకే తెగింపు ఎక్కువ ఉంటుంది బాబాయ్. ఆనాడు సెల్లులు చేసిన తప్పు ఇవాళ కూతురు చేసిందని తెలిస్తే బావ తట్టుకోగలడా? ఓరి నాయనో, ఏం చెయ్యాలి భగవంతుడా? చాలా విషయాలు బావ దగ్గర దాశాను. ఇప్పుడు అలివేలు ఎంకిళ్ళు లేచిపోతారని నిశ్చయం కూడా దాస్తున్నాను. అమ్మో ఇది ఎంతవరకు దారితీస్తుందో ఏంటో. ఎంకిగాడేమో రాత్రి 12 అయితే ఏ విషయం చెప్పనంటున్నాడు. అన్ని విషయాలు తెలుసు, నా పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎవరి గురించి ఆలోచించకూడదు. నా జీవితం నేనే చూసుకోవాలి. నేను ప్రేమించిన వాడిని దక్కించుకోవాలి. అమ్మా పద్మావతి, అలివేలు, అమ్మా పద్మావతి, అలివేలు, అమ్మా పద్దు. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అది ఏం లేదండి.
శుభకార్యం జరగబోయే ఇల్లు అనుకున్నావా లేకపోతే చావు కార్యం జరగబోయే ఇల్లు అనుకున్నావా? ఒరే రాముడు, ఏమిట్రా రాత్రిపూట ఆ మాటలో? లేకపోతే దాని మొహం చూడు ఎలా పెట్టి కూర్చుందో. ఏంటి నాన్నా? ఒక్క నిమిషం అమ్మా చెప్తాను. రై చెట్టి, అబ్బా రేపటి కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ సిద్ధమే కదా? సిద్ధమే బా. ఇదేంట్రా ఇప్పుడే డిశ్చార్జ్ అయిన పేషెంట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు బా. ఒరే రాముడు, పొద్దున కల్లా ఇల్లంతా కళకళలాడుతుందిలే. ఈ సర్పంచ్ బలరాం కూతురి నిశ్చితార్థం అంటే చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా గొప్పగా చెప్పుకోవాలి. నిశ్చితార్థం మాట ఏమో గాని అలివేలు చేయబోయే ఘనకార్యం గురించి ఊరంతా గొప్పగా చెప్పుకుంటారు. జానకి, లోపలికెళ్ళి రేపు పద్మావతికి పెట్టబోయే కానుకలు తీసుకురా. ఇప్పుడెందుకండి? ఎదురు ప్రశ్నలు వేయకుండా వెళ్ళి తీసుకురా. అది కాదండి. వెళ్ళు. వెళ్ళవే, చెప్తున్నాడుగా. అమ్మా అలివేలు, అందరి మొహాలు చూడు ఎలా ఉన్నాయో. చిన్న ఫంక్షన్ జరిగితేనే సంబరంలా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పద్దు నిశ్చితార్థం అంటే ఏమాత్రం హడావుడి కనిపించట్లేదు. రేపు ఉదయానికల్లా అంతా మారిపోతుంది నాన్న. అవునవును బాబా, ఊహించినంతగా మారిపోద్ది. నాన్నగారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, మీరేం దిగులు పడకండి. జానకి, ఇదిగోండి. ఇటివు. ఇదిగో తీసుకోమ్మా. ఎందుకు నాన్న ఇవన్నీ? ముందు నువ్వు తీసుకొచ్చి చెప్తాను. ఇవి 7 వారాల నగలమ్మా. తరతరాలుగా వంశాచారం ప్రకారం వస్తున్నాయి. వాస్తవానికి ఇవి ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలనుకున్నాం. అది పారిపోయి పెళ్లి చేసుకుంది కాబట్టి వీటిని తీసుకునే అర్హత కోల్పోయింది. పారిపోయి వెళ్లిపోయిన వాళ్ళకి ఇంతటి విలువలు కలిగినవి పొందే అధికారమే లేదు. తాకే అర్హత కూడా లేదు. ఎవరైతే పుట్టింటి గౌరవాన్ని, పరువు, ప్రతిష్టని మంటగలిపిపోతారో వాళ్ళకా కుటుంబం నుంచి ఎలాంటి కానుకలు గాని పిలుపులు గాని చెందవు. ఇంటికి చెడ్డ పేరు తెచ్చే దరిద్రం చెల్లెలు అన్న బంధంతోనే వదిలిపోయింది. మీరు నా బంగారు తల్లులమ్మా. ఈ బంగారంలా మేలిమి కలిగిన వాళ్ళు. అమ్మా అలివేలు, రేపు నువ్వే నీ చేతులతో ఈ నగల్ని పద్మావతికేసి అలంకరించాలి. పద్మావతిని కొందరపు బొమ్మలా తయారు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. ఏమంటావమ్మా? మీరు చెప్పాక కాదంటానా? తప్పకుండా అలంకరిస్తాను నాన్న. అమ్మా పద్మావతి, ఈ 7 వారాల నగలతోనే పచ్చని పందిర్లోకి నువ్వు అడుగు పెట్టాలమ్మా. సరేనా? అలాగే నాన్న. వీటిని తీసుకెళ్లి భద్రంగా దాచుకోమ్మా. వెళ్ళు. అలాగే నాన్న. ఏమైందే నీకు? ఏం లేదండి, ఏం లేదు. మరి కోమాలో ఉన్న పేషెంట్లా ఎందుకు అలా ఉన్నావు? ఏ గంటకి ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదుగా. దీని సంగతి నీకు తెలిసిందే కదరా. రేపు ఫంక్షన్లో మాత్రం ఇలా ఉండకు, అర్థమైందా? అలాగేనండి. నాకేం అర్థం వేసి అవట్లేదు. ఎందుకే మరీ ఇంత దిగులుగా ఉన్నావు? ఈ ఇంటి బిడ్డో కాదో తెలియని దానికి
7 వారాలు నగలిచ్చాం. అబ్బా దాందేముంది లేవే, కాదని తెలిసిన తర్వాత వెంటనే లాకేసుకుందాం. దాని గురించి నువ్వేం ఆలోచించుకో. నా ఆలోచన బంగారం గురించి కాదు, మన బంగారం ఎవరో ఎలా తెలుస్తుంది అని. ఏదో ఆనవాళ్లు బట్టి ఆ వైశాలి ఏదో గుర్తిస్తానని చెప్పిందిగా. రేపటిదాకా ఎదురు చూద్దామే, నువ్వేం ఆలోచించుకో. పద.